హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో మీకు వాషింగ్ మిషన్ మనం ఎంత డ్రమ్ క్లీనింగ్ చేసినా ఒక్కోసారి వాసన వస్తుంది కదా. ప్రతి ఇంటి గృహలక్ష్మికి వచ్చే సమస్య ఇది. అయితే ఈరోజు మనము ఓన్లీ డ్రమ్ క్లీనింగ్ చేసుకున్నా కూడా మనకు స్మెల్ ఎందుకు వస్తుంది, అయితే ఆ స్మెల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఈ వీడియోలో నేనైతే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేసి ఆలని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ప్రతి 2 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి వాషింగ్ మిషన్ అయితే డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటాము. అయినా సరే ఫ్రంట్ లోడ్కి వచ్చేసి పెద్ద సమస్య స్మెల్ రావడం. ఇక్కడ కింద ఒక బాక్స్ టైప్ ఇచ్చారు కదా క్యాప్, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇది థ్రెడ్తో ఇలా టైట్ చేసి ఉంటుంది. మనం హ్యాండ్తో ఇలా జస్ట్ తిప్పితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా తీస్తే మనకు లోపల నుంచి వాటర్ వచ్చేస్తాయి. చూడండి, లైట్గా కారుతున్నాయి. దాదాపు ఇక్కడ మనకు 1/2 లీటర్ వాటర్కి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇందులో పిన్నీసులు కానీ మన చిన్న చిన్న గుండు పిన్నులు కానీ, ఇక్కడ బ్లాక్గా కవర్ వచ్చేసింది. అలాగే బ్లాక్గా పాకర పట్టినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు వాటర్ ఆగిపోవడం వల్ల స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీన్ని అయితే ప్రతి 10 daysకి ఒకసారి, లేదంటే టైం లేకుంటే కనీసం 1 monthకి ఒకసారి. చూడండి ఎంత పాకర పట్టింది, నల్లగా అనిపిస్తుంది. దీన్ని తీసిన వెంబడే మనకు ఆ స్మెల్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. జస్ట్ దీన్ని మనము వాడేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాని సాయంతో నేనైతే హ్యాండ్ వాష్, లైబాయ్ హ్యాండ్ వాష్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ లైబాయ్ హ్యాండ్ వాష్ వేసేసి బ్రష్తో రఫ్ చేస్తున్నాను. మీరు ఏ లిక్విడ్ అయినా వాడచ్చు అనమాట. షాంపూ కానీ, సర్ఫ్ కానీ, డిటర్జెంట్ కానీ, ఏదైనా లిక్విడ్ రూపంలో చేసుకొని దీన్ని ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే మనకు స్మెల్ అనేది వాషింగ్ మిషన్ రాకుండా ఉంటుందన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా ప్యాంట్ జోబులలో కాయిన్స్, రూపాయి బిళ్ళలు, పిన్నీస్లు అలా మర్చిపోతుంటాం కదా, అవన్నీ వచ్చేసి ఇక్కడ కింద హోల్లో ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు చెక్ చేస్తూ తీసేస్తూ ఉండాలి, లేదంటే వాషింగ్ మిషన్ రిపేర్ వస్తుందన్నమాట. ఇలా తీసేసి వాటర్ క్లీన్ చేసుకొని అందులో ఏమైనా ఉంటే తీసి మళ్ళీ పెట్టుకున్నట్టయితే మనకు స్మెల్ రాదు. ఇక్కడ లోపల కూడా మనకు బాగా పాకర పట్టేసి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా బాగా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి మనకు నల్లగా ఎలా వస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుని దీన్ని మళ్ళీ పెట్టేసినట్టయితే మనకు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. థ్రెడ్స్ అవి ఉంటాయి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా లోపల పెట్టేసి టైట్గా తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పి మనం డోర్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా 10 daysకి ఒకసారి కానీ 1 month ఒకసారి కానీ చేసుకున్నట్టయితే మనకు ఈ స్మెల్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అలాగే వాషింగ్ మిషన్ కూడా రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా పిన్నీసులు, కాయిన్స్ అవన్నీ ఉంటాయి కదా లోపల, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.